వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ విజయవాడ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు మండిపడ్డారు. చంద్రబాబుపై జగన్ బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని సూచించారు. జగన్ చెప్తున్న 36 హత్యలు ఎక్కడ జరిగాయో ఆ వివరాలు చెప్పి ఆధారాలు బయటపెట్టాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ హయాంలో శాంతి భద్రతలకు లోపం కలిగిందని ఫైర్ అయ్యారు. చాలా ఉన్నాయి, వీటికి ముందు నువ్వు సమాధానం చెప్పు. నీ శవ రాజకీయాలు, నీకు శవం కనబడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. నువ్వు ఎవరైనా శవం కనబడితే సానుభూతి చూపిస్తారు. నీ తండ్రి చనిపోతే నీ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని దురుద్దేశం నీకు లేదా? దాన్ని తిరస్కరించిన సోనియా గాంధీతో వివాదం పెట్టుకోలేదా? మరి అదేవిధంగా మరి రాష్ట్రంలోని మరి ఎంతమంది హత్యకు గురయ్యారు? నీ శవం కనబడితే చాలు రాష్ట్రంలో జరిగే గొడవలు ఏదైనా సరే దానిని రాజకీయ పిలిపించి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ ఎత్తుకాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ అధినాయకుడి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తావు. అసలు నీకు సిగ్గు ఎక్కువందని ప్రశ్నిస్తున్నావు. నువ్వు వాస్తవాలు ఏ రోజైనా మాట్లాడావా? గత ప్రభుత్వంలో నీకు సంబంధించిన మంత్రివర్గంలో ఎన్నైతే శాఖలు ఉన్నాయో అన్ని శాఖల్లో జరిగిన అవినీతి కోట్లాది రూపాయల అవినీతి ఉంది. దానికి ఉదాహరణే సంబంధిత శాఖలకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్లి తగలబెట్టేస్తున్నారు సీక్రెట్గా. మరి ఇవన్నీ కూడా ఎక్కడ రోజుకు ఒక కుంభకోణం బయటపడుతుంటే ఈ కుంభకోణాలకు సమాధానం చెప్పలేక రాష్ట్రంలో ఏ శవమైన కనబడితే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేసి నీ రాజకీయ మనుగడ కోసం, మీరు చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం, ఒక ప్రజల నుంచి ఈ యొక్క వాదనని డైవర్ట్ చేయడం కోసం నువ్వు నాటకం ఆడుతున్నావు.